కాళేశ్వరం కాంట్రాక్ట్లకు మూడినట్లే తర్వాత కొత్త రేషన్ కార్డు డౌటే. ఇక ఆర్టీసీ బస్సుల్లో మగాళ్ళకు ప్రత్యేక సీట్లు. ఇక ఓడినోళ్లే తోపులు. ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు వారికే. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం. చేవెళ్ల గులాబీ జెండా ఎగరాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక మీరు వస్తానంటే మేము వద్దంటామని చెప్పి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక మోదీజీ వచ్చేస్తున్నా అని చెప్పి తెలంగాణలో ఉన్న సమస్యల్ని తర్వాత తెలంగాణ రావాల్సిన వాటాకు సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని మోదీని కలబోతున్నారు. ఇక నల్గొండలో ఘోర ప్రమాదం అంటే ఒక వార్త. ఇక ఎలుక కొరకడంతో 40 రోజుల శిశువు మృతి. ఇక రేషన్ కార్డు లేని వారి సంగతి ఏంటి అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారట. గ్రూప్ 2 వాయిదా. ఇక 3వ పేజ్ మెడికల్ టిప్స్ అండ్ హిస్టరీకి సంబంధించిన వార్తలు. ఇక నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి ఫ్రాన్స్లో చిక్కుకున్న భారతీయుల విమానానికి లైన్ క్లియర్. ఇక అప్పట్లో పశ్చిమ బెంగాల్లో వచ్చినట్టే గాజాలోనూ కరువు పరిస్థితులు. ఇక భార్యను ఎప్పుడు మత్తులో ఉంచాలి హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు. ఎక్కడ హోంమంత్రినే? భార్య భర్త రిలేషన్పై బ్రిటన్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నివాసంలో జరిగిన పార్టీలోనే మహిళా అతిథులు ముందు భార్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కట్టుకున్న పిల్లాన్ని ఎప్పుడు మత్తులోనే ఉంచాలని, ఇది చట్టవిరుద్ధమేమి కాదంటూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక మీరు హిందువులకు వ్యతిరేకం కాదని నిరూపించుకోండి. మళ్ళీ బీజేపీ సతగట్టేందుకు హిందువుల ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. ఇక కరోనా డేంజర్ బెల్స్ మెల్లమెల్లగా విరుచుకుపడుతున్నట్టు ఒక వార్త. ఇక సేవ కరుణ యేసుక్రీస్తు జీవన సందేశం. క్రైస్తవులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. ఇక నల్లగా ఉంటారు, బాత్రూమ్లు కడుగుతారు, ముదురుతున్న యుద్ధం. ఇంకా 5వ పేజ్ మొత్తం కూడా సినిమా వార్తలకు ప్రత్యేకమైంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తులు ఎట్లా? మరి 9.5 సంవత్సరాలుగా ఇయ్యమనే కదా అడిగింది. 9.5 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇయ్యమనే గింతమంది మొత్తుకుంటే ఇయ్యనప్పుడు మరి రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తులు ఎట్లా అంటే మీరే చెప్పాలి. మరి అది ఎందుకు ఇయ్యలేరో, ఏం బేసిర్రో, ఈ 9.5 సంవత్సరాలుగా మీకు ఏమి ఇబ్బంది అయిందో రేషన్ కార్డు ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి ముందుగా. ఈ వార్త దయ్యాలు వేదాలు అలించని చెప్పి అప్పుడప్పుడు రాజకీయ ప్రసంగాలు ఉంటుంది కదా, అట్లా అనిపిస్తోంది. రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తు ఎట్లా అంటే అది ఇయ్యందే మీరు కదా, ఇయ్యకుండా ఆపిందే మీరు కదా. ఇక పక్కనే రుణమాఫీ కోసం రైతులు కరుణ కోరుకుంటారట. కర్ణాటకకు సంబంధించిన మంత్రి మాట్లాడుతున్న మాటలు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనిచేయదు. ఇక వేస్ట్ ఇదంతా. ఎందుకంటే ఈ సగం అవగాహనకు సంబంధించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. కర్ణాటకకు సంబంధించి రోజు ఒక వార్తా కథనం వస్తుంది బయటికి. మరి కావాలని పని కట్టుకొని చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆ మంత్రులు కూడా ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అర్థమవుతలేదు. కానీ ఈ రకంగా మాట్లాడడం రోజు నిత్య అంటే రుణమాఫీ కోసం అని చెప్పి కావాలని కరువు కోరుకుంటున్నారు రైతులను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. ఒక ఫోన్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఐ నీడ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ అండి. చెప్పండి. నాది ల్యాండ్ కొంచెం మహాదేవ్పూర్ అంటే మీకు ఐడియా ఉంది, కాళేశ్వరం పక్కన మహాదేవ్పూర్. చెప్పండి ఐడియా ఉంది. దాంట్లో నాది ఉందన్నమాట, స్థలం ఉందన్నమాట. ఇంతమందికి రైతు బంధు పడలేదండి సార్. రైట్. అయితే రైతు బంధు గురించి ఇంకా కూడా సమస్య ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఎదుర్కొన్న సమస్య అది. మరి ఎందుకు ఏంది కారణం అయితే అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ ఇబ్బంది అయితే ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎకరంలో వారికి మాత్రమే అంటే సుమారుగా అరెకరం 30 గుంటలు 20 గుంటలు ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం రైతు బంధు పడ్డదట. 30 గుంటలు ఉంది సార్ నాది, గోదావరి ఒడ్డున ఉందన్నమాట 30 గుంటలు. ఓ రైట్. అయితే అరెకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ప్రస్తుతానికి అయితే క్రెడిట్ అయిందట. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పలేదు. మరి ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా మందికి రైతులందరూ ఎదుర్కొన్న సమస్య ఇది. ఇది ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి కదా సార్, వేరే దానికి ఇవ్వాలి కదా, ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్ గా. అయితే గతంలో వాళ్ళు చెప్పిన హామీల ప్రకారం కూడా తెల్లారంగానే రైతు బంధు ఇస్తామని అన్నారు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన తర్వాత 9వ తారీఖున చేస్తా అన్నారు, రుణమాఫీ కూడా చేస్తామన్నారు. కానీ దాని గురించి ఏం క్లారిటీ లేదు. మరి చూద్దాం ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది. సో రైతు బంధే పెద్ద సమస్య. చాలా మంది మనం ఇప్పటికే చూస్తే కనుక రైతు బంధు గురించి అనేకంగా ఫోన్స్ వస్తున్నాయి. మనకు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అది పూర్తిగా రైతుల భవిష్యత్తును మార్చేది ఏం కాకపోవచ్చు, కానీ పెట్టుబడి సాయంగా మాత్రం ఉంటుంది. సో ఇంతవరకు గత కొన్ని రోజులుగా కొనసాగిన పథకం ఒక్కసారిగా నిలిపివేయడంతో అది ఇస్తారా ఇయ్యరా, అసలు ఏం జరుగుతుంది, ఏం క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి, ఏ ఒక్క సందేశం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏం జరుగుతుంది సార్, అట్లీస్ట్ ప్రజలకి ఆన్సరబుల్గా ఉండాలి. గత ప్రభుత్వంలాగా మూకమ్మడిగా ఇట్లనే పోతాం మోనార్కగా చేస్తామంటే ప్రజలు వార్త మీకు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇకపోతే పురుషులకు ప్రత్యేకం అంటూ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అంశం. ఇక చేవెళ్ల పార్లమెంట్ గురించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన కేటీఆర్ వార్త. ఇక గ్రూప్ 2 వాయిదా అంటూ ఒక వార్త. ఇక ప్రాణాలు తీసిన పొగ మంచి అని కూడా ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక చివరిగా కమ్యూనిటీలో పోల్ చూద్దాం.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని చెప్పి మనం పోల్ పెడితే 37 నిమిషాల్లో 11,000 మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఏ పార్టీకి మద్దతుగా ఉందని చెప్పి అడిగితే 60% మంది కాంగ్రెస్కి అంటున్నారు. బీజేపీకి 30% మంది మద్దతుగా ఉన్నారు. 60% కాంగ్రెస్కి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి 8% పడిపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి 8% పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వైపు అత్యధిక మెజార్టీ చూపిస్తున్నారు. ఇక బీజేపీ కూడా 30% మంది బీజేపీ అంటే కూడా ఉంటున్నామని చెప్పి అంటే ఎందుకు అంటున్నా, బీజేపీకి ఎన్నికల్లో చూస్తే 8 సీట్లు వచ్చినాయి కావచ్చు. గతంలో ఒక స్థానం నుంచి వాళ్ళు 4 ఎంపీలను గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు 8 స్థానాలు వచ్చినాయి. మరి బీజేపీ ఏమైనా పెరుగుతుందా, లేకపోతే మోడీ అవలంబిస్తున్న ప్రైవేటైజేషన్ తీరు కావచ్చు, ఇష్టానుసారంగా రేట్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇక ఎప్పుడు కూడా మన్ కీ బాత్ అని చెప్పి ఆయన మనసులో మాట చెప్తారు తప్ప ప్రజల యొక్క మనసు మాట వినేటువంటి అవకాశం లేనటువంటి ఈ బీజేపీ సర్కారును ప్రజలు మద్దతుగా ఉంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా వాళ్ళు వెనుకబాటులో ఉంటారు, 10 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలో తీసుకొస్తారా, ఏం జరుగుతుందని మాత్రం అనూహ్యంగా చాలా వరకు చర్చకు వస్తుంది. ఇది అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. సో చాలా ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. గతంలో చూస్తే రెండు ఒక్కసారి జరిగినాయి కాబట్టి ఆ ఫ్లోలో ఏ ఒక్క పార్టీ అసెంబ్లీకి సంబంధించి ఓటింగ్ జరిగితే పార్లమెంట్కి అదే ఓటేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు, పార్లమెంట్కి వేరు, అసెంబ్లీకి వేరు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మరి మొత్తం మీద కమ్యూనిటీలో అయితే 60% మంది కాంగ్రెస్ వైపు, 30% మంది బీజేపీ వైపు, బీఆర్ఎస్కి మాత్రం కేవలం 8% మంది మాత్రం మద్దతుగా ఉన్నారట. ఇక ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా కథనాలు. ఇక ప్రత్యేకంగా నిరుద్యోగుల సమస్య పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో నిరుద్యోగం తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి ఏ రకంగా అయితే వాళ్ళు ఇంతవరకు నిరుద్యోగం గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం బయటకు వచ్చి స్పందించడం లేదు. ఎవరో ఒక ప్రభుత్వానికి సంబంధించి అధికారి కానీ, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కానీ నేరుగా వీటి మీద స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం, ఆ ఇబ్బంది కాస్త ఉద్యమంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో తక్కువ టైంలో మీరు రివ్యూలు చేస్తున్నారు, శాఖల పరంగా అన్ని రకాలుగా ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఈ చాలా కీలకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, రైతులకు సంబంధించిన సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, వీటి మీద మాట్లాడి ప్రజలకు జవాబుదారితనం చూపించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమంలో తీసుకుందాం మనం. నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న హామీలు నెరవేర్చకపోవడానికి సంబంధించి అంటే ప్రస్తుతం 15 రోజులు 20 రోజులు కావస్తున్నాం, వాళ్ళ గురించి ఇంతవరకు ప్రస్తావన లేదు. ధర్నా చౌదగా ధర్నా చేస్తున్నారు. మరింత నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి వీటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్న రోజు మనం డెఫినెట్గా. సో ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ.